చెప్పుకోవచ్చు. అలాగే అమరావతి విషయంలో కూడా ఎక్కడ చంద్రబాబు పవన్ కళ్యాణ్‌ని దూరం ఇవ్వటం లేదు అనేటువంటి విమర్శ. సరే వైసీపీ చేసిందంటే పక్కన పెడదాం. ఎక్కడా కూడా జనసేన నేతలు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ కావచ్చు, దానికి సంబంధించి నిర్ణయాలు తీసుకునే ఇది కానీ, విధి విధానాలు ప్రకటించడంలో కానీ, లేకపోతే దీనికి సంబంధించి మంత్రి మండలి తర్వాత కూడా అమరావతికి సంబంధించి మాట్లాడనివ్వట్లేదని రకరకాల విమర్శలు ఉన్నాయి. ఆ కోణంలో చూడకూడదంటారు ప్రస్తుత పరిణామం? ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు అయితే దానికి సంబంధించిన అంశాల్లో ఆయన జోక్యం చేసుకోలేదు. ఎందుకంటే ఆయన సంబంధించిన శాఖ కాదు కాబట్టి. అమరావతి అనేది ఒక స్పెషల్ సబ్జెక్ట్ అండి. మంత్రి నారాయణ గారు ఒక రకమైన ప్రచారం కూడా ఏం జరుగుతుందంటే, మంత్రి నారాయణ గారికి మున్సిపల్ శాఖను తీసేసి ఓన్లీ అమరావతిని రాజధానికి ఒక ప్రత్యేకమైన శాఖగా మార్చి, ఎందుకంటే అంత భారం ఉంది అక్కడ, అంత పనులు ఉన్నాయి అక్కడ, అంత తీరిక లేకుండా చేస్తే కూడా ఈ 5 ఏళ్లలో కంప్లీట్ అవుతుందా అంటే అవదేమో అనిపిస్తుంది, అంత భారం ఉంది అక్కడ. కాబట్టి అలాంటి ఒక స్పెషలైజ్డ్ శాఖనే చేయాలనుకునే తరుణంలో పవన్ కళ్యాణ్ గారు జోక్యం అవసరం లేదు అక్కడ వాస్తవానికి. అటువంటిప్పుడు ఆయన జోక్యం చేసుకోడు. నిన్న మొన్న ఏదో కామెంట్లు వస్తున్నాయి, ఆయన రెండోసారి ఈ ల్యాండ్ పూలింగ్ ఆయన వ్యతిరేకంగా ఉన్నారు, అందుకే క్యాబినెట్ మీటింగ్ నుంచి వెళ్ళిపోయాడు అన్న కామెంట్లు వచ్చినాయి. బహుశా అది దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉందని నాకు తెలియదు. నా మటుకు నన్ను అడిగితే రెండోసారి ల్యాండ్ పూలింగ్ చేయడం అనేది అది తప్పనే చెప్తాను నేను. వ్యతిరేకత వస్తుందంటారా లేకపోతే ఇంకా? డెఫినెట్ గా అండి. ఎందుకు రెండోసారి అంత మళ్ళీ 35,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ ఎందుకండి నాకు అర్థం కాదు. కూటమి ప్రభుత్వం చేస్తున్న ఒక పెద్ద తప్పిదంగా నేను భావిస్తా. ఎందుకు అంటే ఇప్పటి వరకు మంచి పేరుంది, బాగా పనిచేస్తున్నారు, రోడ్లు బాగైనాయి, మొత్తం మౌలిక సదుపాయాలన్నీ సమకూరుతా ఉన్నాయి, చాలా చక్కగా ప్రభుత్వం పరిపాలిస్తుంది, సంక్షేమ పథకాలు ఒకదాని తర్వాత ఒకటి అందుతున్నాయి. అందులో కూడా ఏ ప్రభుత్వం రైతులు అనుకూలంగా ఉన్నప్పుడు ఎందుకు వ్యతిరేకత వస్తుంది, అది పార్టీకి ఎందుకు వ్యతిరేకంగా మారుతుందని ఒక ఎక్కడ రైతులు అనుకూలంగా అంటున్నారు. ల్యాండ్ పూలింగ్ కి మళ్ళీ వెళితే రైతులు ఒకవేళ స్వచ్ఛందంగా గతంలో ఇచ్చినట్టుగానే మళ్ళీ ఒకవేళ అదే విధమైనటువంటి పరిస్థితులు వస్తాయి, ప్రభుత్వానికి ఎందుకు వ్యతిరేకంగా మారుతుంది? చంద్రబాబు ఆ సమర్థుడే కదా. క్వాంటమ్ వ్యాలీ అనేది ఒకటి అనౌన్స్ చేసి అసలు వరల్డ్ మార్కెట్లో, టెక్నాలజీ వరల్డ్ మార్కెట్లో ఒక ఆంధ్రప్రదేశ్ మ్యాప్ లో నిలబెట్టారనేటువంటి. ఇప్పుడు మీకు చెప్తున్నా, ఇవాళ 33,000 ఎకరాలు సేకరించిన తర్వాత నిజంగా చెప్పాలి అంటే 33,000 ఎకరాలతో రాజధాని నిర్మిస్తే ఒక అద్భుతం అని చెప్పాలి. ప్రపంచంలోనే ఒక అద్భుతమైన సిటీగా రూపాంతరం చెందుతుంది. డెఫినెట్ గా అందులో డౌట్ లేదు. ఆంధ్రప్రదేశే కాదు, దేశంలో ఎక్కడైనా కానీ ఒక మనకి ప్లానెడ్ క్యాపిటల్ సిటీ లేదు. ఒక చండీగఢ్ ఏదో ఉంది, కానీ ఇంత పెద్ద ప్లానెడ్ సిటీగా ఏది లేదనమాట. సో ఆ అవకాశం వచ్చింది. సంక్షోభాల నుంచి అవకాశాలను సృష్టించుకోగల నాయకుడు చంద్రబాబు నాయుడు. అందులో వాస్తవం, అందులో ఆయన దూరదృష్టి కావచ్చు, డెఫినెట్ గా అందులో ఎవరికి అనుమానాలు లేవు. కానీ మీకు అవతలు ఉన్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకి ఎన్ని శాతం ఓట్లు వచ్చినాయి? 39% వచ్చినాయి. ఆయన నిర్లక్ష్యం చేస్తే రేపు పొద్దున మళ్ళీ ఆయన రావడానికి గ్యారంటీ ఏమైనా ఉందా? ఇవాళ 33,000 ఎకరాలని ఆయన ఎంత నాశనం చేశాడు గత 5 ఏళ్లుగా. ఎంతమంది జీవితాలు పాడైనాయి. మీకు నేను ప్రత్యక్ష ఉదాహరణ చెప్తాను మురళి గారు. నేనున్నాను ల్యాండ్ పూలింగ్ సర్వత్ మొత్తం నేనున్నా. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రతి అంగుళం తీసుకునేటప్పుడు నేను ఒక సాక్ష్యం అక్కడ ఉన్నాను. నేను నారాయణ గారితో పాటు నేను వర్క్ చేశాను అక్కడ. కాబట్టి నాకు చాలా దాని మీద ఒక అథెంటికేషన్ ఉంది, దాని మీద సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ కూడా ఉంది. నేనేమంటానంటే, గొప్ప మహాకార్యం కోసం తీసుకున్నారు. ఆ ప్లానింగ్ కూడా అట్లానే ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. అది రూపం దాల్చినప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే అది పూర్తిగా ఫాస్ట్ గా కంప్లీట్ చేయలేకపోవడం వల్ల జగన్ వచ్చిన తర్వాత ₹1 కోటి పెట్టి కొన్నోడికి 25 లక్షలు అయిపోయింది ఆ భూమి. అంటే 75 లక్షలు గాల్లో పోయింది. ఇవాళ అనేక మంది ప్రొఫెషనల్స్ మనం చూసేవాళ్ళు ఇక్కడ ఎడ్యుకేషన్ రంగంలో కావచ్చు, ఇంకో రంగంలో కావచ్చు, వాళ్ళందరండి అక్కడ కూర్చుకున్నారు. నేను చూసే ప్రతి ఒక్కళ్ళని చూసి ఇవాళ మీకు మీడియాలో యాడ్స్ ఇచ్చేవాళ్ళు అందరూ, మధ్యాహ్నం పూట హెల్త్ యాడ్స్ ఇచ్చేవాళ్ళు, లేకపోతే ఎడ్యుకేషన్ యాడ్స్, వాళ్ళందరూ వచ్చి కొన్నారు. 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 అంటే వాళ్ళు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు తీసుకొచ్చి అక్కడ పెడితే ₹1 కోటి 25 లక్షలు అయిపోయిందంటే వాడు 75 లక్షల రూపాయలు గాల్లో పోయింది కదా. వాడు ఎంత కష్టపడ్డాడు. సో ఇలాంటి పరిణామాలు మళ్ళీ జరగకూడదని అంటున్నా నేను. ఈ 33,000 ఎకరాలని చక్కగా దాన్ని చేసుకోగలిగితే మళ్ళీ 35,000 ఎకరాలు తీసుకుంటే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారా, దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తారా? మీకు ఆశయాలు గొప్పగా ఉండొచ్చు, ఆలోచనలు గొప్పగా ఉండొచ్చు, కానీ ఇంప్లిమెంటేషన్ ఉన్నది 5 ఏళ్లే. ఈ 5 ఏళ్లలో మీరు ఇంప్లిమెంటేషన్ చేయలేకపోతే ఏంటి పరిస్థితి అంటా నేను. చైనాలో గోస్ట్ సిటీలు అని కొన్ని ఉండే. సో చైనాలో ఏం చేశారంటే ఈ రద్దీని తట్టుకోలేక కొంత తీసుకెళ్లి ఇంకొక టౌన్షిప్ నిర్మించారు. దానివల్ల ఏమైంది, అక్కడ టౌన్షిప్ నిర్మిస్తే అంటే అక్కడ ఈ రియల్ ఎస్టేట్ యొక్క భూమిని చూసి అక్కడికి వెళ్ళిపోయి డబ్బులు ఉన్న వాళ్ళంతా కొనేశారు. అక్కడ కొంటే డిమాండ్ ఎక్కువైపోయింది, కొన్నారు. ఆ తర్వాత దాన్ని ఎవరికైనా రెంట్కి ఇవ్వాలంటే తక్కువ రెంట్కి ఇవ్వలేరు.
అమ్మటానికి సెకండ్ సేల్ చేయాలంటే చేయలేరు. ఉమ్, అందుకోసం మధ్య తరగతి అనేవాడు అక్కడికి వెళ్ళలేకపోయాడు. అవును. ఇవాళ కూడా మీరు రాజధాని అమరావతిలో చూడండి, మధ్య తరగతి వాడికి అందుబాటులో భూములు లేవు. అవును. అది చంద్రబాబు నాయుడు నేనన్న మాట కాదు, ఉమ్, చంద్రబాబు నాయుడు గారు స్వయంగా అన్న మాట ఏంటంటే విజయవాడలో దయచేసి రెంట్లు తగ్గించండి, ఇష్టానుసారం తీసుకోకండి, మైగ్రేట్ అవ్వాలి పీపుల్, అవును. బయట నుంచి జనం రావాలా. అందుబాటులో ఉంటేనే కదా. ఇప్పుడు హైదరాబాద్కి ఇంతమంది ఎందుకు వచ్చారు మురళి గారు? సో హైదరాబాదు మనకు లివబుల్ సిటీ కాబట్టి ఇంతమంది వచ్చారు. అఫోర్డబుల్. అమరావతిని ఆ లివబుల్ గా అఫోర్డబుల్ గా మీరు చెయ్యాలి కదా. ఉమ్, ఆ చేయకుండా అది మానేసి ఇంకొక 35,000 ఎకరాలు తీసుకొని, అంటే ఇదంతా కలిపి బర్డన్ ఎక్కువైపోతే ఉమ్, అసలు కాన్సెప్ట్ పోతుందని నా భయం. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 2029 వస్తే మళ్ళీ మొత్తం సర్వనాశనం చేస్తాడు. ఓకే. ఆ భయంతో నేను అంటున్నానంటే ఉమ్. అది ఈ క్రమంలో ఈ తరుణంలో అది మంచిది కాదు, ప్రభుత్వానికి ఇబ్బంది జరుగుతుంది అని